ఇంకెక్కడ పరశురావురా, అక్కడ జైలు కూడా తిని ఈ పాటి పక్క చిక్కిపోయి ఉంటాడు నా కొడుకు. పరశురావు మోటార్ సైకిల్ గిట్టే వస్తాడు, వాడి చేతిలో కత్తి కూడా ఉంది గురు. అయ్యో బాబోయ్.
సరకు వల 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 చూడకు అలా 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 సరకు వల 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 జాగ్రత్త. అలాగే సార్. పెట్టరా. త్వరగా బయలుదేరండి. చాలా దూరం వెళ్ళాలి. సార్ రోడ్డు తీసుకెళ్లేది ఎవరు? మనోహర్ తీసుకెళ్తున్నారు. జాగ్రత్తగా ఉండమని చెప్పు. మనం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులకు కూడా తెలిసింది. నిఘా కూడా ఎక్కువైంది. అలాగే సార్. సార్ దశరథరావు గారు ఆ పరిశ్రమ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపబోయాడు. నీకేమైనా బుద్ధి ఉందా? 10 మందిలో పరిశ్రమ పేరు తెలుస్తావేంటి? నీకేం తెలుసు? పగబట్టిన పాములా వెంటబడ్డాడు వాడు. ఇంకా నూకలున్నాయి కాబట్టి బతికి బయటపడ్డా. అసలు నువ్వు వాడికి ఎందుకు కనిపించావు? నేను కనపడలా, వాడే వెంటపడ్డాడు. అయితే నిన్ను చిత్రహింస చేసైనా సరే నా ఆచూకి తెలుసుకోవాలని వాడి ప్రయత్నం ఏమిటో. వాడికి అన్యాయం చేసింది నువ్వే అయినా పరోక్షంగా దీనికంతటికి కారణం నేనే అని వాడికి తెలుసుకునే ఉంటాడు. కానీ నేనెవరో నా కొడుకు రాజేంద్ర ఎవడో వాడికి మాత్రం తెలియదు. ఒకవేళ నేను పట్టుబడి మీ పేర్లు చెప్పకపోతే వాడు నన్ను చంపేస్తాడేమో. చెప్పినా చంపేస్తాడు, చెప్పకపోయినా చంపేస్తాడు. అందుకే నువ్వు వాడి కళ్ళల్లో పడకుండా ఉండటమే నీకు మాకు శ్రేయస్సు. నువ్విక్కడే గెస్ట్ హౌస్ లో ఉండు. నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను. ఒకవేళ వాడు వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చి చలపతిని చంపేస్తే? చలిజీవులు చేసుకున్న పుట్టలోకి పాము వచ్చినా బయటపడదు. ఇది మనస్థావరం. నీకేం భయం లేదు. నువ్విక్కడే ఉండిపో. వాడెక్కడున్నాడో నేను తెలుసుకుంటాను. ఇంకెక్కడికి వెళతాడు? ఆ శాంత దగ్గరికే వెళ్ళుంటాడు. తన కోపమే తన శత్రువు అన్నారు పెద్దలు. ప్రతి మనిషికి కోపం, ఆవేశం సహజంగా ఉంటాయి. పరిస్థితులు బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లోనే మనిషి తెలివితేటలు చూపించాలి. పగ, ప్రతీకారం అంటూ వెంటబడే కంటే ప్రేమ, జాలి, దయ అన్న వాటిని మనసులో పెట్టుకుంటే పూజ బాపూజీ చెప్పిన శాంతం భూషణం అన్న సూక్తి నిజమవుతుందన్నమాట. అమ్మగారు, మీకోసం ఎవరో అయ్యగారు వచ్చారమ్మా. రా పరశురా. పరశురా, అదేమిటయ్యా కళ్ళలా ఎర్రగా జ్యోతుల్లా అయ్యాయేంటి? రాలిపోయిన నీ నొసటి కుంకుమ ఇప్పుడే కళ్ళ ముందు కదలాడిందున ఆ ఎరుపు ఈ కళ్ళ కంటుకుంటుంది. జరిగిపోయి దాన్ని మర్చిపోయాను పరశురా. నువ్వు కూడా మరిచిపోలేను వదినా. మరపురాదు. శ్రేయబంధానికి, ప్రేమ బంధానికి తుదిగడేలు దిద్దిన ఆ రోజు నేను మర్చిపోలేను. అందుకే వేట మొదలు పెట్టాను. ఆ నీచుల రక్తాన్ని రేఖ సమాధి మీద కళ్ళాపిగా చల్లాలి. శ్రీకాంత్ ఆత్మకు శాంతి చేకూర్చాలి. అప్పుడే రగులుతున్న ఈ గుండెమ్మంత చల్లారేది. వద్దు పరశురా, ఈ ఆవేశమే నిన్ను జైలు పాలు చేసింది. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. జీవితం ఎప్పుడో పాడైపోయింది వదినా. అసలు వాళ్ళెవరో, ఎక్కడుంటారో కూడా నీకు తెలీదు. ఎరగిన వాళ్ళని ఎక్కడని వెతుకుతావు. బాబాయ్ నువ్వెప్పుడొచ్చా? నిన్ను జైలు నుంచి వదిలేశారా? వదిలేశారు బాబు. ఇంకా మీతోటే ఉంటాను. బాబాయ్ మళ్ళీ నువ్వు జైలుకి వెళ్ళొద్దు. వెళ్ళను బాబు.
అబద్ధం ఆడరాదని అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావా? లేదురా. అయితే ఒట్టే. ఎవరండి లోపల? మిమ్మల్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్ తీసుకురమ్మన్నారు. బాబాయ్ నువ్వు వెళ్ళొద్దు బాబాయ్. లేదు బాబు, ఇన్స్పెక్టర్ రఘునాథ్ నా స్నేహితుడు. బయటకు వచ్చేసాను కదా, ఊరికే మాట్లాడడానికి పిలిపించుంటాడు అంతే. రండి సార్ వెళదాం, అక్కడ సీఏ గారు ఎదురు చూస్తుంటారు. మమ్మీ రాస్కల్స్, మీ డబ్బు చూసో మీ తండ్రుల పరపతి చూసో మిమ్మల్ని వదిలిపెడతాననుకున్నారు కాకపోతే అవినీతికి పాల్పట్టి ఆ దేవుణ్ణి కూడా లెక్క చేయను. ఏం చదువుతున్నారా నువ్వు? బీకాం చదువుకునే వాడివి లాడ్జీలు వెంట తిరగడం ఏం రోగోరా నీకు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మా సంగతి మీకు తెలియదు అనుకుంటాను. మా నాన్న ఎవరో తెలుసా? మాజీ ఎమ్మెల్యే. బెదిరిస్తున్నావా రాస్కల్? తప్పు చేస్తే నిన్నే కాదు, నీ బాబును కూడా కటకటాల వెనక పంపిస్తాను. Get up! Get up! ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ సంగతి నీకు ఇంకా తెలియదు. నా ఏరియాలో రౌడీయుద్ధం గాని, జులాయితనం గాని, జూదం గాని, వ్యభిచారం గాని ఏదీ జరగడానికి వీల్లేదు. అలా జరిగిందని తెలిసిందో వాడెవడైనా సరే మక్కి మీద కొట్టేస్తాను. కానిస్టేబుల్స్, వీళ్ళని తీసుకెళ్ళి సెలవుపడండి. ఎందుకు పిలిపించావు? షడప్. ఇప్పుడు నేను నీ స్నేహితుడిని కాదు, యూనిఫారం లో ఉన్న పోలీస్ ఆఫీసర్. నాకు యూనిఫామ్ మీద నమ్మకం పోయి చాలా రోజులైంది. నిన్న నువ్వు క్లబ్కు వెళ్ళావా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? క్లబ్కి ఎందుకు వెళ్తారు? మందు కొట్టడానికి వెళ్తారు, సరదాలు తీర్చుకోవడానికి వెళ్తారు. కానీ నువ్వు అందుకు వెళ్ళలేదు అని మీకెవరు చెప్పారు? నువ్వు చలపతిని చంపాలని వెళ్ళావు. చలపత ఎవరతను? ఓహో, 3 ఏళ్ల క్రితం కోర్టులో అతనా? అదే, నేను ఎప్పుడో మర్చిపోయాను. నటించక పరశురాం, నువ్వు చలపతి మీద పగబట్టావని, విడుదల కాగానే అతన్ని వేటాడాలని చూస్తావని నాకు తెలుసు. దొంగలు పడ్డ 6 నెలల తర్వాత మొరగడం కుక్కలకి, కేసు పూర్తయ్యాక అనుమానించడం మొదలు పెట్టడం పోలీసులకి అలవాటేగా. తెలివితేటలుగా మాట్లాడుతున్నాననుకో. ఈ రఘునాథ్ నిన్ను 1000 కళ్ళతో కాపలా కాస్తుంటాడని మాత్రం తెలుసు. యూ కెన్ గో. కానీ ఒక్క విషయం, చలపతి మీద ఎటువంటి హత్యా ప్రయత్నం జరిగినా ముందు అరెస్ట్ చేసేది నిన్ను. గుర్తుంచు. ఏంట్రా యాదవా? అబ్బా నా పేరు యాదవ్ కాదురా, యాదాంతం. అబ్బో, దంతాలే సరిగ్గా రా నీకు, యాదాంతాలోటి. అయినా నేను సన్నాసినప్పుడు యాదవగాడేంటి? ఏదో ఒక దవ్వ. ఇప్పుడు మన పుట్టు పొద్దుసేనేంట్రా? గొడ్డు గడితో సరిపెట్టుకుంటే మనకే పుడ్డెట్టాడా పరికి వాళ్ళని దేవుడు. అందుకే ఒక ఐడియా వేసా. ఏంట్రా అదే? తను లేనిదే ఒక్క పూట కూడా గడవదని మన చిట్ర గంగ ఛాలెంజ్ చేసింది కదూ, మనల్ని పుల్లలు తీసేసింది కదూ. అవును, అందుకే మనం దాని సహాయం లేకుండా బతకగలగాలి, తలెత్తుకుని తిరగాలి. దానికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది, మనకు ఫుడ్ దొరికినట్టు ఉంటుంది. గంగ ప్లానే మనమే వేసామనుకో. ఓరి ఎదవా, నీ ఊర్లోనూ బుల్బుల్ ఉందరు. బుల్బుల్ కాదురే, బుల్డోజర్. బుల్డోజర్ ఏటయా? జేబులో పర్సుందా? అందులో డబ్బుందా? తొందరగా బయటికి తీ. ఆంధ్ర లెవెల్లో రౌడీలం. ఏటయా పూచ్యం? పూచ్యం అంటే పునాదులు చిందర వందరైపోతే భయపడ్డారు. తెక్క కుదిరిందిరా సచ్చినోళ్ళారా. డ్రైవర్ లేకుండా కార్ నడుస్తుందా? అట్టాగే మనం లేకుండా ఈ బిజినెస్ జరగదు. చిత్రు మర్యాదగా దొంగతనం చేయబోయావు. గానోదం అయిపోయింది. చిత్రు ముందారి సంగతి చూడు. చిత్రు ఏ ఊరుగురు మంది మా ఓళ్ళ మీద చెయ్యేసావట? ఏం చేస్తావు? సైకిల్ దిగు చెప్తా. ఏం చేస్తావు? మర్యాదగా నీ జోబులో పర్సు ఇచ్చేసి మా ఓళ్ళకి క్షమాపణ చెప్పుకో. చెప్పను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? బచావ్, బచావ్! అయ్యో, కాపాడండి, రక్షించండి! అయ్యో! వదిలు, వదిలు! నేను ఉదయం ఉన్నాను తల్లి, నువ్వే నన్ను పట్టుకున్నావు.
రాంగ్ కేసు దొరికాడు. ఒళ్ళు సుత్తే ఇంతుంది, పర్సు సుత్తే 6 రూపాయలే ఉంది. అబ్బా ఎంతో కొంత దొరికింది కదా. చెట్టు ముగ్గురు 3 రెళ్ళు పంచుకున్నావే. ఏడ్చవులే, 5 రూపాయలు నావి, 10 రూపాయలు మీవి. అన్యాయం. అరాచుకు మేము సమానంగా కట్టుబడ్డాం. నోరు మీరా, ఎదవ 6 రూపాయల కోసం ఆ ఆంబో సచ్చిలోని వాటేసుకున్నాను. ఒళ్ళు కడుక్కోవడానికి డెటాల్కి బోల్డ్ అంత ఖర్చు అయిపోద్ది. ఇందా 10 రూపాయలు తీసుకొని ఏడండి. దారా పోదా. ఏముంది లారీలో? బూడిద గుమ్మడికాయలు సార్. ఒకసారి చెక్ చేయాలి. పద. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. నమస్కారం సిఐ గారు. నమస్కారం. ఏమిటి మా లారీ కూడా చెక్ చేస్తున్నారు? మాకు పైనుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అనుమానం వస్తే దేవుడి విగ్రహాలను కూడా సోదా చేస్తాం. లంచం ఇస్తే దేవుడు కూడా లొంగిపోయే ఈ రోజుల్లో ధర్మం కోసం స్నేహాన్ని కూడా వదులుకుంటున్నారంటే నిజంగా మీ సిన్సియారిటీ హ్యాట్స్. పొగడ్తలు పోలీసులకు బద్ధ శత్రువులు. పొగడకండి. పొగిడితే వద్దంటారు, తిడితేనేమో జైల్లో పెడతారు. ఇదేం బుద్ధి అండి? పోలీసు బుద్ధి. వస్తాను. నీకు లైసెన్స్ ఇచ్చింది ఎవరు? జాగ్రత్తగా తోలడం నేర్చుకో. రాంగ్ రూట్ లో వెళ్ళడం అలవాటు చేసుకుంటే ఏదో ఒక రోజు అధోగతి పాలవుతావు. జాగ్రత్త. సారీ. ఇది ఒక దరిద్రం మాట నేర్పిల్లాడు చల్లాడు. చేసేది చేయడం, సారీ అనడం. గుళ్ళోకి ఎందుకా? మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? గుళ్ళోకి వచ్చి బచావ్ బచావ్ అంటే గుంపంతా దేవుడంక తిరిగి గోవిందా బచావ్ అంటారు. ఇక్కడికి ఎవడొస్తాడే? నోర్మైండ్రా, మనుషులకి ఈ మధ్య తెలివితేటలు బాగా పెరిగిపోతున్నాయి. రోజు ఒకటే వ్యాపారం చేసావనుకో డేంజర్ అయిపోద్ది. నిన్న తోలు వ్యాపారం చేసి ఈ రోజు పాల వ్యాపారం చేయాలి. ఇంతకీ మనం ఇప్పుడు చేయబోయే వ్యాపారం ఏంటి? తోలు వ్యాపారం. అట నోళ్ళెల పెట్టుకొని చూస్తారట. అటు చూడండి, ఆ తోలు చెప్పులు చూడండి. తొందరగా రా బాబాయ్. వస్తున్నాను కదరా. బాబాయ్ మన చెప్పులు. మనం ఇక్కడ ఇచ్చాం కదా. అవును, ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్ళు కూడా ఉన్నారా బాబాయ్? గుళ్ళో ఇది మామూలే. రా, కొత్త చెప్పులు పెడతాను. సార్ రండి సార్, రండి రండి రండి. భలే మంచి సోమవారం సార్. సగాలు సార్. సార్ రండి సార్. బాబాయ్ అదిగో మన చెప్పులు. 15 రూపాయలు సార్. రండి సార్. అరిచి, నీ పేరేంటి? మడిసి పేర్లో ఏముంది బాబు? చెప్పుల పేర్లు వినండి. కాన్పూర్, జబల్పూర్, ఈ చెప్పులు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఢిల్లీ సార్. అవును సార్, చెప్పుల వ్యాపారం చేసేవాళ్ళు ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు. అవును సార్. ఢిల్లీయా గిల్లియా నోరెత్తారంటే పళ్ళు పీకేస్తాను. బాబు ఈ చెప్పు వేసుకో. అయ్యో అయ్యో నా చెప్పులు బాబోయ్. సిగ్గులేదు? చెప్పులు దొంగతనం చేసి బతుకుతావా? ఏం చేయమంటావు గురు? అడగంటే అమ్మైనా అన్నం పెట్టదంటారు. నాకు అమ్మ లేదుగా. ఎక్కడైనా పని చేసుకు బతకొచ్చుగా. అది అయిపోయింది. ఒక ఇంట్లో అంటులు తవ్వడానికి కుదురుకున్నాను. నా చెయ్యి అంటులు తోముతుంటే ఆ ఇంటి నా ఒళ్ళు తవ్వడం మొదలెట్టింది. వాడికి బుద్ధి చెప్పాలి, లేదా వేరే చోట పని చూసుకోవాలి. అంతేగాని దొంగతనం చేస్తావా? కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళమ్ముకుంటున్న ఈ రోజుల్లో నేను చేసే చిన్న దొంగతనం తప్పంటావు. సమర్థించుకోవాలని ప్రయత్నించుకో.
బ్రతకాలంటే తప్పుడు పనులే చేయక్కర్లేదు. ఈ చెప్పులు దొంగతనం చేసే బదులు చెప్పులు గుట్టో బూట్లకు పాలిష్ చేసే బ్రతకొచ్చు. తప్పుడు మార్గంలో 5 రూపాయలు సంపాదించే బదులు శ్రమపడి ₹1 సంపాదించడంలో అర్థం ఉంది, ఆనందం ఉంది. ఏం సెట్రా నీ పేసులో చిన్న చేంజ్ కనపడుతుంది. ఆడి మాటల్లో ఏదో ఆకర్షణ ఉందిరా. చేంజ్ అయిపోయాను. చేంజా? బెదరు. బాబు 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 రండే. నాకే ఏంట్రా ఎదవంతా? నిజంగా మనం ఎదలరా కాళ్ళు పట్టుకుంటా అన్నా కూడా మనతో ఎవడో ఎంచుకుంటలేదు. వాళ్ళకి మనం కుష్కేదల్లా కనపడుతున్నాయో. నిజంగా ఎదలరా కానీ ఒరే ఆడపిల్ల కనపడితే చాలు నా కొడుకులు. బాబు ఆళ్ళు కూడా నా వాళ్లే. తమరెళ్ళి అక్కడ వేయించుకోండి. చిచి వద్దు. ఆళ్ళు కూడా నేను పూసినట్టే పాలిసి పోస్తారు, నేను కొట్టినట్టే కొడతారు. వెళ్ళి వేయించుకోండి బాబు. నేను నీ దగ్గరే వేయించుకుంటాం. ఇంకా డిసైడింగ్ చేసేసుకున్నాను రా. ఏంట్రో? వచ్చే జన్మలో ఆడదై పుడతాను రా, అదే నా శపథం. నువ్వు తట్టుకోలేవులేరా. ఏంటంత? కాలికి రూపాయి. మరి చేతులుకో? చేతులకు కూడా చెప్పులేసుకురా, అప్పుడు చెప్తా రేటు. చమత్కారం చాలా బాగుంది. ఇక నీలాంటి అందమైన ఆడపిల్ల చేయాల్సిన పని కాదైతే. ఇక చీకటి గదిలో 4 గుండెలు సవరించాల్సిన చేతులతో ఇచ్చే చెప్పులు రంగులేస్తావా? నువ్వు నోరు మూసుకోపోతే చెప్పుల రంగు చెంపలు కట్టుకుంటాదా? సదియ్యా నీతో పాలిష్ కాదే మాలిష్ చేయించుకోవాలి. సచ్చినండి మళ్ళీ ఆడపిల్ల మీద చేయకుండా కొట్టు. చూసావా గురు, చెప్పులు దొంగతనం చేస్తావా అని చివాట్లెట్టావు. ఏదో కావాల్సిన చెప్పావు కదా అని కష్టపడి పనిచేయడం మొదలెట్టాను. ఏం జరిగింది? నువ్వు చేస్తున్న పనిలో తప్పేం లేదు. ఎవడో ఏదో చేశాడని ఆ వంకతో చేస్తున్న పని మానేకు. నీ దగ్గర పని ఉంటే రాదు మా చిత్రకి. మేము కూడా నమ్ముకుని బతికేస్తాం. నాతో సావాసం చేయడం నీకే మంచిది కాదు. గురు 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 నువ్వు నన్ను కష్టపడి కాపాడావు. నేను నీ కృతజ్ఞతలు చెప్పుకోవడం మర్చిపోయాను. ఏం కృతజ్ఞతలు చెప్పుకుంటావు? వెన్నెల నెల నెల పున్నమై రావే, తారల అలా అలా దూరం
పోకే జాబిల్లి రావే జాజుల్లు తేవే అందాలతోనే నన్నల్లుకోవే కలల కౌగిళ్ళలో మొగ్గల బుజ్జాయి సన్నని నవ్వుల సన్నాయి మెత్తగా తాకిన ఈరేయి మత్తుగా కన్నులు వాలాయి సోగ కన్నుల మూగ కళ్ళల జలదరిను తల్లో చలి చూపే విరితూపై మేని ఎదలో వీణ కదిపే రాగమే తీయగా వెన్నెలా నెలా నెలా పట్టమై రావే అరలా అలా అలా దూరమైపోకే వెలుగులు దాచేటి పడమటి దిక్కువు కావోయి వెన్నెల నెల నెలా పున్నమై రావే దూరమైపోకే వెన్నెల నెల నెలా పున్నమై రావే బాబాయ్ అదేంటి బాబాయ్ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావు? ఇవి కన్నీళ్లు కావురా, పాత జ్ఞాపకాలు చూసుకునే నీటి తెరలు. ఏంటి? ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? చెప్తే అర్థం చేసుకునే వయసు నీకు లేదు, విడమరి చెప్పే మనసు నాకు రాదు. నాకేం అర్థం అవట్లేదు బాబాయ్. ఒరే బాబాయ్ని విసిగించుకు రా. ఉండని వదిన, ఆవేదనతో మండుతున్న ఈ గుండెలకి వీడి స్పర్శతో కాస్తైనా చల్లదనం దక్కుతుంది. ఈ ఆవేశం ఆవేదన అన్నం పెట్టో పరశురాం. కష్టాల్లో సుఖాన్ని కన్నీళ్లలో ఆనందాన్ని వెతుక్కోవటం తప్ప మనుషులుగా మనం చేయగలిగింది ఏమీ లేదు. నేను యోగిని కాదు, ఆవేదన ఆవేశం లేకుండా బ్రతకడానికి. పరశురా, కళ్ళు మూసుకుంటే నాకు గతం పీడకలలా వస్తుంది. అంత మాత్రాన నిద్రం దూరం చేసుకుంటావా? మనం మన కోసం బ్రతకాలి గాని పగ కోసం బ్రతకూడదు. మనం మన కోసం బ్రతకాలి గాని పగ కోసం బ్రతకూడదు.
ఎవరు మీరు? మీ నాన్నకు కావలసిన వాణ్ణి. డాడీ లేరు, లండన్ లో ఉన్నారు. ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ మంత్ 15th. అయినా వివరాలన్నీ మీకెందుకు? మీ నాన్న చేసిన సహాయానికి ఒక పెద్ద మనిషి విదేశాలకు పంపించాడు. నేను ఇంకా పై దేశాలకు పంపించాలని ఎదురు చూస్తున్నాను. పై దేశాలంటే అమెరికానా? కాదు. రష్యానా? పోలాండా, హాలండా, న్యూజిలాండా? వల్లకాటిలాండ్. అదెక్కడుందండి? నెదర్లాండ్స్ పక్కనే. సారీ అండి, నేను జాగ్రఫీలో పూర్. కానీ డాడీ ఫోన్ చేస్తే ఎవరొచ్చారని చెప్పమంటారండి? కన్నెపిల్ల మొగుడు వచ్చాడని చెప్పు. కన్నెపిల్ల మొగుడు విచిత్రంగా ఉన్నాడు. హలో సార్, నేను వెంకటప్పని. మీరు అన్నట్టుగానే వాడు ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాడు. ఆ పిల్లేమని చెప్పిందా? డాక్టర్ గారు వచ్చే నెల 15వ తారీఖున వస్తున్నారు చెప్పింది. కొంప ముంచింది. ఏమి డాడీ బర్రీగా ఉన్నారు? డాక్టర్ వెంగళరావు వచ్చే నెల 15వ తారీఖు వస్తున్న సంగతి పరశురాం తెలుసుకున్నాడు. డాడ్, పులి బురి మీద పడితే ఏం చేస్తాం? తలుపులు మూసుకొని పడుకుంటాం. అదే పొరపాటు. రోజుకో మనిషి ఈడ్చుకు వెళ్లే అవకాశం రానివ్వకూడదు. మాటు వేసి కాచి పారేయాలి. పరశురాం అంత తేలిగ్గా దొరకడు రాజేంద్ర. దొరకటం లేదని మనం చేతులు ముడుచు కూర్చుంటే ఎలా? చలపతి దొరకలేదని డాక్టర్ని వెతుక్కుంటూ వచ్చాడు. రేపు డాక్టర్ వచ్చాక మనల్ని గురించి తెలుసుకుంటాడు. అంత అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మనమే ఫినిష్ చేస్తే
ఏంటిది? ఈరపుత్రుడికి దండలేసి ఆర్తిస్తారుగా, అట్టాగే నీకు ఏర్పాటు చేశాను. రౌడీసులు తుక్కుగా కొట్టావంట కదా, ఒక్కడు దిక్కు లేకుండా పడారంట కదా. అందుకే నిన్ను సన్మానించి మా ఇంటికి భోజనానికి పిలవడానికి వచ్చాను. కోడిగురు, బొచ్చేపల పులుసు, నువ్వు వచ్చి తిండవే తర్వాయి. బాబాయ్, నేను కూడా నీతో రానా భోజనానికి? అది కాదు గురు, నీకోసం ఎన్ని సంస్కారం లేదు, సంస్కరణ లేదు, నిజాయితీ సంపాదన లేదు. అలాంటి నువ్వు పిలిచేంత మాత్రాన్ని వెంటబడి వచ్చేస్తాననుకున్నావా? ఇదిగో అట సూటిపోటు మాట్లాడమాక. నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పొరపాటు పని చేయలేదు. ఎందుకని? నీ మీద అభిమానం, ప్రేమ. నిన్ను చూడగానే నాకు కావలసిన వాడివి నువ్వే అనిపించింది. నీకోసం మారాను. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పదట్రా బెదర్సు. ఇదిగో, నువ్వు మనసు మార్చుకుంటే ఏమిటేరా, నువ్వు వచ్చే వరకు మేమెవరో నోట్లో ముద్ద కూడా పెట్టాం. ఇంకా ఏదో మొహాలేసుకుని నిలబడ్డారే. పదరా. పరశురా, నీ జీవితం మూడు వారిపోయిందని, నీ మనసు బండబారిపోయిందని కలతపడ్డాను. కాని మళ్లీ ఇన్నాళ్లకు నీ మనసులో రాగాలు పలికించగల ఆడపిల్ల దొరికినందుకు సంతోషిస్తున్నాను. రేఖ జ్ఞాపకాలు రాగానికి అడ్డుతెరలుగా అలాగే మిగిలిపోయేదినా? మర్చిపోవాలి బాబు. గతాన్ని మర్చిపోలేకపోతే వర్తమానం ఎలా నడుస్తుంది, భవిష్యత్తు ఎలా దొరుకుతుంది? నువ్వు శ్రీకాంత్ని మర్చిపోగలవా? అతని జ్ఞాపకాలను తుడిచేసి మళ్ళీ ముత్తైదుగా మారిపోగలవా? ఆడదానికో న్యాయం, మగవాడుకో న్యాయం ఉండదు. నువ్వు మర్చిపోలేని జ్ఞాపకాలని నేను మాత్రం ఎలా మర్చిపోగలను? నా జ్ఞాపకాల గుర్తుగా బాబున్నాడు పరశురా. నా జ్ఞాపకాలకు గుర్తుగా రేఖ శవాన్ని పూడికి చేసిన ఈ చేతులు మిగిలే ఉన్నాయి వదినా. పరశురా, గంగకు నీ గతం తెలియదు. నీ మీద మనసు పెట్టుకుంది, ఇష్టపడుతోంది. నువ్వు కాదన్న రోజున రెండోసారి నీ జీవితంలో విషాదాన్ని చూడవలసి వస్తుంది. విషాదం నా ఇంటి పేరైంది, ప్రతీకారం నాకు దగ్గర బంధువైంది. అలాంటి నాకు ఏ సంబంధాలు అనుబంధాలు అడ్డు రాకూడదు. చిట్రు బావగారు రారు. బాగా ఆకలి అవుతుంది చిట్రు. కడుపులో ఎలకలు పందికొక్కులు కూడా పరిగెడుతున్నాయి. ఆడి మనసు నాకు తెలుసు. కళ్ళారు చేసేవాడి గుండె ఎన్న ముద్దలా మెత్తగా ఉంటుంది. గంగా రానే వచ్చేసాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు. రా, కూరలన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే చల్లారిపోని, ఒంట్లో చాలా వేడుంది. అది చల్లారాలంటే నీ కౌగిలే కావాలి. తగ్గించేస్తుందని, తెల్లబోయి చూస్తుండడం తప్ప నువ్వేమీ చేయలేవని నేను జాతకం చెప్పటం లేదు, ఛాలెంజ్ చేస్తున్నాను. పరశురాముడు విడుదలయ్యారని చావు కబురు తెస్తావా? నేను సంపాదించిన పాపపు సొమ్ము సమానంగా పంచుకోవాలని ఆశపడ్డప్పుడు వాడిని చంపాలనే పాపపు ఆలోచనలో కూడా సమానంగా బాధ్యత వహించాలి. ఏం చేస్తాం? ఆ శాంత వాడిని సేవ్ చేసింది. చట్టపరంగా వాడిని చంపలేనప్పుడు నమ్మకంగా గొంతుకొస్తాను. స్నేహితుడుగా అమ్మా అమ్మా అమ్మా, ఆకలి అవుతుంది, అన్నం పెట్టవా? బాబు, కోట్లు ఎందుకు అలా చెప్పా? చెప్పరా? అలా ఎందుకు చెప్పా? అప్పుడు నన్ను బాబాయ్ కాపాడడానికి వచ్చాడని నీకు తెలుసుగా అమ్మా? మరి అబద్ధం ఎందుకు చెప్పావు బాబు? అబద్ధం చెప్పరాదని నువ్వే అబద్ధం చెప్పావుగా, మరి నేను చెప్తే తప్పే ఉంది? ఏడోకమ్మా. అమ్మా, స్కూల్కి టైం అవుతుంది, అన్నం పెట్టవా?
చలికాలం అమ్మా అంతా బరిదించిపోయారు. తిని తిని అది చూడు. ఏమిటే పిన్నంటావు అక్కర్లేవు. సర్లే చూడు. ఏమిటోనమ్మా ఎవరు పత్తితో ఏమిటో ఏమి చెప్పలేకపోతున్నావు. అవును, పగలంతా సీతాదేవి అంటారు, రాత్రులేమో రంబలం అంటారు. అయినా చెడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడితే మన్నోళ్ళు కూడా చెడిపోతాయి. మనకెందుకు కట్టండి. అవునులే, మనకెందుకు వచ్చిన గొడవ. ఎందుకలా భయపడతావు? నువ్వు మాత్రం ఉప్పుకారం తిట్టలేదా? వాళ్ళంతా మాటలంటావంటే నేను నుంచుకున్నాడు ఎలా ఊరుకున్నాడే? ఏంటి అదే నుంచుకుని ఉంటేనా వాళ్ళనే మాటలకి పడి తాటలేపేసి ఉండేవాడు. అందుకని ఆ మాటని నాతో వచ్చి పౌరుషం పడుచుకొచ్చిందా? ఒకరితో తిరిగినా చెడిపోయినట్టే, నలుగురితో తిరిగినా చెడిపోయినట్టే. అలా చేసుకుందాం. మనసు లేదా? ఒక ఆడది కొండంత నిందను ఎలాంటి పరిస్థితుల్లో నెత్తి మీద వేసుకుందో తెలుసుకోకుండా నోటికొచ్చిన కూతలకు వస్తారా? ఈ రోజు నుంచి ఎవరైనా నా తల్లి వైపు చూసినా తల్లెత్తు మాటన్నా నరాలు తెంపేస్తాను, కీలు కీలు విడిచేస్తాను. జాగ్రత్త. నా ప్రాణాలు కాపాడడానికి నువ్వు వాడిన అబద్ధం ఏ స్థితికి తీసుకొచ్చిందో చూసావా? అబద్ధం దొంగ సాటుగా కులికినప్పుడు లేని ఇప్పుడు ఎందుకు ఆ బాధ? ఏ ఉన్న మాట అంటున్నాను ఎగిరెగిరి పుడుతున్నావు. వయసులో ఉన్న వాడివి నీకు లేకపోతే సరే, బిడ్డ తల్లి దానికేమైందట? కొడతావయ్యా కొడతావు. పెళ్లి పెటాకులు ఎందుకు వద్దంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. అవసరం తెలుసురాని కాదు. ఇంకొక మాట ఉంటే నీ ప్రాణాలు తోలేస్తాను. పరశురా ఆగిపోయావే, తప్పు. ఆవిడ మాటే నీ పేదవాక. ఆవిడ దయతో బతికే కంటే నీ చేతుల్లో సావడమే మంచిది. తప్పు. దేవుళ్ళ చూడాలనుకున్న మనుషులు నీచంగా సిగ్గు తరం లేకుండా తిరుగుతుంటే అది చూస్తూ బతికే కంటే సావడమే మంచిది. తప్పు తప్పు అయ్యా. నీ చేతులతోనే నన్ను తప్పే. ఆ తల్లికి నాకు ఉన్న సంబంధం నీకేం తెలుసు? అంతకంటే ఎక్కువ. తల్లి బిడ్డకు జన్మనిచ్చింది, కానీ ఈ తల్లి ఈ బిడ్డ కాపురాన్ని కాపాడడానికి తన పసుపు కుంకుమల్లే ఇచ్చింది. ఆ రుణం ఎలా తెచ్చుకోమంటావు? జీవితాంతం ఆవిడికి ఊరికం చేసినా తీర్చుకోలేదు. నువ్వు అనుకున్నట్టు నేను నీతిని కాదు, నిజాయితీ గలవాణ్ణి. నీతి ధర్మం రక్తంగా ఊపిరిగా బ్రతికిన మనిషిని. కానీ నన్ను నా సిద్ధాంతాలే మోసం చేశాయి. 3 సంవత్సరాల క్రితం ఈ పరశురాములో పగబట్టిన పశువు లేదు, ప్రేమ మాత్రమే ఉండేది. ఆ ప్రేమకు ఒక రూపం కల్పించి నా గుండెను గోరుగా చేసుకుని ఒదిగిపోవాలని రేఖ నా జీవితంలో ప్రవేశించింది. ఒకళ్ళకు ఒకళ్ళమై ఇద్దరం బ్రతికేవాళ్ళం. వయసు పూలు పూసే వేళ, వలపు గాలి వీచే వేళ, వయసు పూలు పూసే వేళ, వలపు గాలి వీచే వేళ, సోకిందిలే
నింపిన నీ చిరునవ్వుల పువ్వులతో నా వాకిట దిద్దిన సిగ్గుల ముగ్గులు మురిసే ముంగిటో వయసు పూలు పూసే వేళ వలపు గాలి వీచే వేళ నీ ఊపిరే సోకిందిలే ఎడావిరై పోయిందిలే కొమ్మల కౌగిలిలో తుమ్మెద చిక్కింది మల్లెల గుప్పిట్లో మధువే దోచింది ఆశలు రేపే వేసవి గాలి మరుమల్లె గంధాలు చిలికించగా మెత్తగా ఊగిన మేనుల ఒత్తిడి ఊహలలో నీ మెలికెలు పెరిగిన మేలిని వన్నెలు దాచని చీరల్లో వయసు పూలు పూసే వేళ వలపు గాలి వీచే వేళ నీ ఊపిరే సోకిందిలే యదావిరై పోయిందిలే వలపుల సంఖ్యలలో వయసే చిక్కింది వయసుల సందిటిలో వరసే కుదిరింది తను వన్నదే తాంబూలమై మనసెన్నడో పండించగా లేఖలు రాసే కాటుక కన్నే తన మోగ భావాలు పలికించగా అల్లుకుపోయిన అల్లరి మోజుల పల్లకిలో తల వంచిన వన్నెలు పెంచిన కన్నుల వెన్నెల ఊసుల్లో వయసు పూలు పూసే వేళ పలపు గాలి వీచే వేళ నీ ఊపిరే సోకిందిలే యదావిరై పోయిందిలే బాకిట నింపిన నీ చిరునవ్వుల పువ్వులతో నా వాకిట దిద్దిన సిగ్గుల ముగ్గులు మురిసే ముంగిట్లో మమ్మీ ఈ ప్లస్లు మైనస్లు కనిపెట్టింది ఎవరో కానీ ఎక్కడ దాకా చచ్చిపోతున్నాను అనుకో ప్లస్లు మైనస్లు తెలుసుకోవడం చాలా తేలికరా. అందుకో సూత్రం చెప్పనా? నేను ఉన్నాను, నేను 1 అనుకో, మీ అమ్మ ఉంది, మీ అమ్మ ఇంకో 1 అనుకో, మేమిద్దరం కలిసామనుకో 1 + 1 2 అన్నమాట. మరి మనం ముగ్గురు ఉన్నాం కదా 1 + 1 3 ఎలా అవుతుంది? మీ నాన్నగారు లెక్కల్లో పూర్రా, అందుకే అలా తప్పు చెప్పి మమ్మీ అదిగో ఇంకో 1 + 1 వచ్చింది. అంకుల్ 1 + 1 ఎంత? 3. అబ్బా అంకుల్కి లెక్కలు బాగా వచ్చు, డాడీకి రావు. ఏరా శ్రీకాంత్, వీళ్ళు రోజు తికమక పెడుతున్నావా? హోంవర్క్ చేయాల్సి వస్తుందని వాడే మమ్మల్ని తికమక పెడుతూ ఉంటాడు. యవమ రేఖ, ఇద్దరు ఇలా కులాసా కాలక్షేపం చేయటమేనా? ఇంటి వాళ్ళ ఏదేమైనా ఉందా? నవ్వుతారేమిటి? ఉమ్, కొంపదీసి ఏ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అయిపోయారా? అదేం లేదండి, ఎల్లుండి మా పెళ్లి, ఆ విషయం చెప్పడానికి వచ్చా. అయితే చెక్ పోస్ట్ దగ్గర నైట్ డ్యూటీలన్నీ ఇక నావేనన్నమాట. శాంత, 1 + 1 4 చేద్దాం అనుకున్న నా ప్రయత్నాలన్నీ ఇక వృధాయే. ఊరుకోండి మరి. ఎవయ్యా పరశురాం, నీ పెళ్లికి పెద్దలు మేమేనయ్యా. మీరిద్దరూ తప్ప మాకు మాత్రం ఎవరున్నారు అతను? మేమిద్దరం తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథం. అందుకే మాకు పుట్టబోయే బిడ్డలకైనా మా తల్లిదండ్రులు వీళ్ళు అని చిరునామా దొరుకుతుందని ఆశతో ఈ పెళ్లి చేసుకుంటున్నాం. శుభం. అయితే నేను ఆడపెళ్లి వారి తరపున ఈ రోజు నుంచి నడుము బిగిస్తున్నాను. నేను మగ పెళ్లి వారి తరపున కొంగు బిగిస్తున్నాను. అబ్బో. నేనే పెళ్లి వారి తరపున. నువ్వు బూరెలు లడ్డులు వారి తరపున రా.
ఏపీకే 7475. లారీ చెక్ చేయాలి. ఏమన్నాయి సార్ బత్తాకాయలు? మాట్లాడుకోండి దిగు. ఏమిటిది? ఒకటి లారీ వివరాలు తెలియజేసే కాగితం, రెండోది ఆ లారీలో గంజాయి స్మగుల్ చేస్తున్నారని నేను ఇచ్చే రిపోర్టు. చూడు పరశురాం, యాజ్ ఎ ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఆ లారీ ఎవరితో బాగా పలుకుబడి కలవారై ఉండొచ్చు. సాధారణంగా ఇలాంటి పనులు యజమానికి తెలియకుండా డ్రైవర్లే దొంగతనంగా చేస్తుంటారు. అలాంటప్పుడు తొందరపడి యజమాని మీద రిపోర్ట్ ఇస్తే గొడవలేగా. శాంతం భూషణం అన్న సిద్ధాంతం నీకు నచ్చితే నాకు అభ్యంతరం లేదు, కానీ కాకి బట్టలు వేసుకుని నేరస్తులతో ఎందుకు గొడవ అనడం మాత్రం నా దృష్టిలో నేరమే. అంటే వాళ్ళ దగ్గర లంచం తీసుకోవడానికి నిన్ను నేను మతకబెడుతున్నానంటావా? నిన్ను అనుమానిస్తే ఈ రిపోర్ట్ తీసుకుని నీ దగ్గరికి ఎందుకు వస్తాను? సరాసరి క్రైమ్ బ్రాంచ్కే వెళ్లేవాడిని. పరశురాం, నీ డ్యూటీ ఏమిటి? వన్యమృగాల్ని కాపాడడం, అడవిలో కలప దొంగతనంగా రవాణా కాకుండా చూడడం. ఎందుకు అనవసరంగా ఇతర డిపార్ట్మెంట్ విషయాల్లో జోక్యం కలిగించుకుంటారు? నీ భార్య బజార్లో వెళ్తుందనుకో, ఆమెను ఎవరో బలవంతం చేయబోతుంటారు. ఆ పక్కనే వెళ్తున్న నేను ఆ దృశ్యం చూసి ఆమెను రక్షించాల్సిన బాధ్యత పోలీసులది, నాది కాదు, నాకెందుకు వచ్చిన తలనొప్పి అని వెళ్ళిపోవచ్చుంటావు. పరశురాం, వాదనకి చెప్పాను. వాస్తవం కావాలని నా కోరిక కాదు. చూడు, ఏపీకే 7475 ఎవరి లారీయో తెలుసుకుని సీజ్ చెయ్యి. నువ్వంత మొండితనంతో. మొండితనం కాదు, భారతీయ పౌరునిగా నా బాధ్యత, వృత్తి పట్ల గౌరవం. వస్తాను. నా పేరు చలపతి, ఏపీకే 7475 లారీ ఓనర్. ఐసి, మీరు అనుమతిస్తే లోపలికి వస్తా. మీరు ఆల్రెడీ గుమ్మం లోపలే ఉన్నారు. కూర్చోవచ్చా? వచ్చిన మనిషిని గౌరవించే మర్యాద నాకుంది. ఇచ్చిన మర్యాదను కాపాడుకునే సంస్కారం మీకుంటే కూర్చోండి. మీకు నచ్చేలా ప్రవర్తిస్తాననే నా నమ్మకం. అందుకే మీ పెళ్ళని తెలిసి రాత్రికి రాత్రే వచ్చేశాను. జీతపు రాళ్లతో మనిషి బ్రతకడం ఎంత కష్టమో నాకు తెలుసు. పైగా భార్య వస్తే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే మీ సంసార జీవితం సాఫీగా సాగిపోయేంత డబ్బుతో మిమ్మల్ని కలవటానికి వచ్చాను. మీరు దారి తప్పొచ్చారు. తప్పలేదు. మీరు సూటిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను అడ్డదారిలో మీ ఇంటికి రావాల్సి వచ్చింది. అడ్డదారిలో వస్తే మా ఇల్లు తగలకూడదే. దేవుడి దగ్గరికి రహదారుల్లోనూ, ఆఫీసర్ల దగ్గరికి అడ్డదారుల్లోనూ రాక తప్పదు. చూడండి, మీరు ఈ డబ్బు తీసుకుని నిన్న మీ కళ్ళు కప్పి వెళ్లిపోయిన లారీ నెంబర్ ఏపీకే 7475కి బదులు 7476 అని రాసి ఇవ్వకపోతే నేను చాలా బాధపడతాను. తప్పు చేసిన వాడు బాధపడుతుంటే చూసి సంతోషపడ్డం నాకు మహా సరదా. నా సంగతి నీకు ఇంకా సరిగ్గా తెలిసినట్లేదు. 1981లో మురళీమోహన్ రావు అనే ఆఫీసర్ ఒకడు వచ్చాడు. అతడు ఇలాగే ఎదురు తిరిగితే చింతలపూడికి ట్రాన్స్ఫర్ చేయించాను. ఐసి, 1982లో చంద్రశేఖరం అనే ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు. నిన్ను జైల్లో పెట్టించుందే నేను నిద్రపోను అని శపథం చేశాడు. పాపం ఆయనే నిద్రపోయాడు. శాశ్వతంగానా? యు ఆర్ కరెక్ట్. మీరు బాగా గ్రహించారు. ఇప్పుడు నేను అడిగింది చెయ్యకపోతే మీరు కూడా 1982లో నేనెవరో నీకు చెప్పాను. నా పవర్ ఏమిటో చెప్పాను. నా జోలికొస్తే ఏం జరుగుతుందో తెలిసే కొట్టాను. నువ్వెందుకు వచ్చావో చెప్పినప్పుడే నీ చెంప పగలగొడతానని నాకు తెలుసు. కాకపోతే అతి వినయం ప్రదర్శించి కాస్త ఆలస్యంగా తిని వెళ్తున్నావు. నన్ను చెంప దెబ్బ కొట్టాన్ని సంతోషిస్తున్నావా? నీ చేత మట్టి గెలిపిస్తాను. నువ్వు అమ్మా ఇలానే పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాడు నాయన. అది తెచ్చిన తంటాయే ఈ భుజాల మంట.
హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఏమో తోడుకోడలా 6 అడుగులు పొడుగుంటాడే కాని ఆడపిల్లలకు బారెడు దూరంగా ఉంటాడు మా పరశురాం. జాగ్రత్త, బెదర కొట్టావు. మీరనుకున్నంత అమాయకుడేం కాదులేండి. వెక్కడి చొప్పున దగ్గరికి జరిగి గుప్పిడి మనసు దోచుకున్న మనిషి వెరకెందుకుంటుంది? మాటగారువేనే. లేకపోతే నీ మరిది గారితో నెగ్గుకు రాగలనా? ఏమో లోపల నుంచి సంకేతాలు వస్తున్నాయి. పద పద. పరశురాం స్పీకింగ్. నేను సార్ చెక్ పోస్ట్ కాదులండి. ఏమిటయ్యా? ఒక లారీ మన చెక్ పోస్ట్ రాకుండా వెళ్ళిపోయిందండి. శ్రీకాంత్ గారు దాన్ని ఒంటరిగా వెంబడించారండి. నాకేదో భయంగా ఉంది సార్. నువ్వే కంగారు పడు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. సారీ రేఖ, వృత్తి ధర్మం కోసం వెళ్ళక తప్పడం లేదు. ఇప్పుడే వచ్చేస్తాను. పరశురాం, శోభనం నాడు గుమ్మం దాటి వెళ్ళటం మన సాంప్రదాయానికి విరుద్ధం బాబు. నేరస్తుల్ని విడిచిపెట్టడం కూడా వృత్తికి ద్రోహం చేసినట్టే అవుతుందిరా. పైగా శ్రీకాంత్ ఒంటరిగా లారీని వెంబడించి వెళ్ళాడని ఫారెస్ట్ గారికి ఫోన్ చేశాడు. ఈ పరిస్థితిలో వెళ్ళడం మంచిదని పెడుతున్నాను. అది కాదయ్యా, వెళ్ళని పక్క. ఆయన జీవితంలో భాగం పంచుకోవడానికి వచ్చాను కానీ ఆయన చేత అవినీతి పని చేయించడానికి రాలేదుగా నేను. అడుగో పరశురాం వచ్చేసినట్టున్నాడు. శాంత, బయలుదేరు. కమాన్ క్విక్. ఏమిటండి మీరు ఇలా వచ్చారు? ఈ రోజు వాళ్ళిద్దరికి మనం ఎందుకు కడ్డామని మన కోసం హోటల్ రూమ్ బుక్ చేశాను. కమాన్ బయలుదేరు. అబ్బా, మీ హాస్యం సరేనండి. ఎవరో లారీ ఆపకుండా వెళ్తే అతన్ని మీరు వెంబడిస్తున్నారని వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే పరశురాం ఇప్పుడే వెళ్ళాడు. నేను ఫోన్ చేయించడం ఏమిటి? ఎవరో కావాలనే ఈ నాటకం ఆడి. ఆయన ఏదన్నా ప్రమాదంలో చిక్కుకున్నారేమో. కంగారు పడకమ్మా, పరశురాం ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఎవరు మీరు? పరశురాం చుట్టాలు. రేఖను తీసుకువెళ్ళడానికి వచ్చాం. వాట్ డు యు మీన్? పరశురాం అనవసరంగా మాతో శత్రుత్వం పెంచుకున్నాడు. మమ్మల్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించాడు. విత్డ్రా చేసుకోమంటే నీతులు చెప్తున్నాడు. అందుకని శ్రీమతి రేఖాదేవిని మాతో తీసుకువెళ్ళి కేసు కొట్టివేయగానే తిరిగి పువ్వుల్లో పెట్టి పంపిస్తా. రేఖ మీ చేతుల్లో పడాలంటే నా శరీరంలో ఊపిరి ఆగాల్సిందేరా. చలవది, రేఖ పట్టుకుని ఇచ్చుకునిరా.
ఇలా ఉంది చెప్పు. చెప్తాను కదా. పరశురాం, రేఖ రేఖ వద్దు, నా దగ్గరికి రాకండి. మలినమైపోయిన నా శరీరపు నీడలో కూడా మీరు అడుగు వేయకూడదు. ఎవరు అవినీతి పరులు రక్తం తాగే రాక్షసులు చేసిన అమ్మాయి చెవికి నిన్ను నువ్వే శిక్షించుకుంటావా? ఈ అనాథగానే చచ్చిపోనివ్వండి. మీ చేత తాళి కట్టించుకుందా మీ ఇళ్ళల్లో భాగ్యం నాకు ఈ జన్మలో లేదండి. నేను నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న మనిషిని. అన్యాయానికి బలైపోయినా నీకు నా మనసులో స్థానం చేరుకోలేదు. నువ్వెప్పటికీ నాదానివే రేఖ. మీ గొప్ప మనసు నా మీద జాలిపడ్డా ఈ సమాజం నా మీద పడ్డ మచ్చని మరిచిపోదండి. కానీ రేఖ, నిన్ను కాపాడబోయి శ్రీకాంత్ తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. న్యాయం రక్షింపబడాలి, నేరస్తులు శిక్షింపబడాలి. ఆ నీతులు చేసిన నేరాన్ని నువ్వు కోర్టుకొచ్చి చెప్పాలి. అందుకని సిగ్గుతో మనస్థితికి చావాల్సిన నన్ను కోర్టుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాను రేఖ. స్నేహం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ ఆత్మశాంతించాలంటే నువ్వు కోర్టుకొచ్చి తీరాలి. నా భార్యకు జరిగిన అన్యాయం మర్యాదానికి జరగకుండా ఉండాలంటే వాళ్ళు సంఘం మధ్య కాదు, జైలు గోడల మధ్య బ్రతకాల్సింది. చూడలేక సీతాదేవి తన భర్త అనుమానించినందుకు కుమిలిపోయిందే కానీ లోకం నిందించినందుకు భయపడలేదు. తాళి కట్టిన భర్తగా చెప్తున్నాగా, అగ్ని సాక్షిగా నిన్ను స్వీకరించినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నావు అంత పవిత్రంగానే ఇప్పుడు కూడా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. మీ పేరు? చలపతి. మీరేం చేస్తుంటారు? లారీలో కలప పళ్ళు ఎగుమతి చేస్తుంటానండి. ఈ నెల 16వ తారీఖున ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి మీరు ఒంటరిగా వెళ్ళారా, ఎవరితోనైనా కలిసి వెళ్ళారా? అసలు అక్కడికి నేను వెళ్ళనే లేదండి. మీరు వెళ్ళకపోతే తనను మానభంగం చేశామని రేఖ, తన భర్తను హత్య చేశామని శాంత గారు మీ మీద కేసెందుకు పెట్టారు? నాకు తెలియదండి. పోనీ ఆ రోజు రాత్రి మీరు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా? అజంతా హోటల్ రూమ్ నెంబర్ 201లో ఉన్నాను. అలసిపోయి నిద్రపోయాను. బయటకు కూడా రాలేదండి. అందుకు సాక్ష్యం
దానికి తగిన సాక్ష్యాధారాలు ఇంతకు ముందే కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరిగింది మిస్టర్ జస్టిస్. మిస్టర్ జస్టిస్, ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలను ప్రవేశపెట్టండి. చనిపోయిన శ్రీకాంత్ మీ భర్తే కదూ? అవును. మీ భర్త హత్య చేయబడ్డ మాట వాస్తవమా? ఆ ప్రశ్న మీరు నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పగలను? నేల పాలైన నా పసుపు కుంకాలను అడిగితే మీకు సమాధానం దొరుకుతుంది. మీ భర్తను చలపతే హత్య చేశాడా? లేదు, చలపతితో కలిసి మరో వ్యక్తి వచ్చాడు. అతను కత్తితో పొడిచాడు. ఎవరా వ్యక్తి? పేరు తెలీదు. నోట్ దిస్ పాయింట్ మిస్టర్ జస్టిస్. పేరు తెలియని ఎవరో వ్యక్తి హత్య చేస్తే ఆ కేసు చలపతి మీద బనాయించబడింది. డిఫెన్స్ లాయర్ గారు, కత్తితో పొడిచి చంపినప్పుడు ఆ హత్య కత్తి చేసినట్ట, కత్తిని చేత్తో పట్టుకున్న మనిషి చేసినట్ట? చలపతితో వచ్చిన మనిషి చలపతి ప్రోత్సాహంతోనే నా భర్తను హత్య చేశాడు. ఈ పాయింట్ కూడా వారిని నోట్ చేసుకోమనండి. నో మోర్ క్వశ్చన్స్ మిస్టర్ జస్టిస్. మరొక వాది శ్రీమతి రేఖను ప్రశ్నించడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. ముద్దాయి చలపతిని మీరు ఎన్నాళ్లుగా ఎరుగుదురు? నా జీవితం నాశనం అయిన రోజుని వాడి మొహాన్ని నేను చూశాను. ఒక స్త్రీని బలవంతంగా ఒక మగవాడు అనుభవించాలంటే ఆమె మీద అతనికి విపరీతమైన కోరిక ఉండాలి, లేదా కక్ష ఉండాలి. ఈ రెండింటిలో ఏ కారణం చేత చలపతి మిమ్మల్ని మానభంగం చేశాడు? తను చేసిన స్మగ్లింగ్ విషయం నా భర్త బయట పెట్టాడన్న పగతో నన్ను నాశనం చేశాడు. ఎక్కడ పట్టుకున్నారు మిమ్మల్ని? చెప్పండి. మానభంగం చేశాడని కేసు పెట్టినప్పుడు లేని సిక్కు ఇప్పుడెందుకు? గారు, మీరు న్యాయశాస్త్రం చదివారా? శృంగార శాస్త్రం చదువుకొచ్చారా? ఆర్డర్ ఆర్డర్. సమాధానం చెప్పమ్మా. చేయి పట్టుకుని బలవంతంగా ఈడ్చుకుపోయాడు. అప్పుడు మీరు కేకలు పెట్టారా? కంట నోవాలు తెగిపోయేలా అరిచాడు. ఎవ్వరూ వినిపించుకోలేదా? నోరు లేని చెట్లు, నోరుండి మాట్లాడలేని మృగాలు విన్నాయి. ఆ తర్వాత నేను విన్నాను. మీ భర్త వచ్చేలోపు చలపతి మిమ్మల్ని ఏం చేశాడు? జాగర్చించాడా? బుగ్గగిలాడా? పెనుగులాడా? తన బిడ్డకు పాలిస్తూ కూడా ఎవరైనా చూస్తారేమో చీరచెంగు అడ్డం పెట్టుకుని ఆడది మానభంగం ఎలా జరిగిందంటే ఏం చెప్పగలరు? చెప్పలేనప్పుడు కోర్టు రావడం ఎందుకు? ఇక్కడ నీతి న్యాయం ఉన్నాయని, వెతుక్కుంటూ వచ్చిన వారికి అవి దొరుకుతాయని నమ్మి నేనే తీసుకొచ్చాను. మిస్టర్ జస్టిస్, రేఖ భర్త పరశురామును బోన్లోకి పిలిపించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. మీరు ఆవేశపరలా? ఆవేశమే నా ఏకైక గుణమైతే ఈ కోర్టులోకి సాక్షిగా వచ్చేవాడిని కాదు. ఈ చలపతిని చంపి ముద్దాయిగా వచ్చుండేవాడిని. మరెందుకు చంపలేదు? ఇక్కడ న్యాయం ఇంకా బ్రతికుందనే నమ్మకంతో. కాదు, అన్యాయాన్ని మూటగట్టుకుని మీరు ఈ న్యాయస్థానానికి వచ్చారు. ఈ చలపతి నిరపరాధి. మీ ఫారెస్ట్ గుండా అతను లారీ పెడుతూ ఉంటుంది. లంచం ఎమ్మని మీరు అడిగితే అతను ఏమనన్నాడు? ఆ కోపంతో ఈ తప్పుడు కేసు బనాయించారని నేను అంటున్నాను. నేను ఇల్లు దోపిడీ అయిందని కేసు పెట్టలేదు. నా భార్య శీలాన్ని దోచుకున్నానని కేసు పెట్టాను. పాడు చేయబడ్డ ఆడది బ్రతుకుని అంతం చేసుకోవాలని, ఆచారాన్ని మార్చాలని ధైర్యంగా కోర్టుకొచ్చి నేరస్తుని కటకడానికి పంపిస్తే అది నేరం చేయబోయే మనిషికి హెచ్చరికగా ఉంటుందని కోర్టు. ధర్మాన్ని నమ్ముకుని మేము నీతి తప్పిన మనుషులా కనిపిస్తున్నావా? న్యాయాన్ని నమ్ముకుని మేము సిగ్గుపెడుతున్న మనుషులా కనిపిస్తున్నావా? ఆల్ రైట్. మీ భార్యను చలపతి మానభంగం చేశాడని రుజువు చేయడానికి మీ ఇద్దరు కాక సాక్షులు ఇంకెవరైనా ఉన్నారా? నా మనస్సాక్షి ఉంది. రంగు, రుచి, వాసన లేని మనస్సాక్షి ఇక్కడ పనికిరాడు మిస్టర్. మీరు వాదించే తప్పుడు వదల రంగేమిటి, రుచేమిటి, వాసనేమిటి? నిమిషానికి రంగు మార్చి ఆత్మసాక్షి నమ్ముకునే మీరు అన్యాయంగా దుర్మార్గుని రక్షించాలని చూస్తే మీరే అన్యాయపడతారు. గుర్తుంచుకోండి. మిస్టర్ జస్టిస్, ఈ కేసులో రేఖను పరీక్షించిన డాక్టర్ వెంగళరావు గారిని డిఫెన్స్ తరఫున సాక్షిగా ప్రవేశపెట్టడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నెవర్. మీ పేరు? డాక్టర్ వెంగళరావు. రేఖను పరీక్షించింది మీరేనా? యాజ్ ఎ గవర్నమెంట్ డాక్టర్ నేనే. ఈ ముద్దాయి చలపతిని పరీక్షించింది కూడా మీరేనా? నేనే. ముద్దాయి రేఖను మానభంగం చేశాడా? అసలు రేఖకి మానభంగం జరగలేదు. ఇంకా విషయం చెప్పమంటారా? శ్రీమతి రేఖ స్త్రీక, కన్య, కుమారి. షీఈ్ జస్ట్ ఎ వర్జిన్. డబ్బు గమ్ముడు పోయి కట్టుకొని వెళ్తారా?
మీ అందరూ కలిసి న్యాయాన్ని పాటు పెట్టాలని ధర్మాన్ని పని పెట్టాలని చూస్తారా? మీ అందరినీ నరికి పొగిలి పెట్టి న్యాయం తెలిపిస్తారా? ఇతను ఎంత ఆవేశపడ్డా నీ నాలుగు చీరేస్తాను. నీ మూలంగా ఈ రోజు న్యాయస్థానంలో నిజం పూర్తయింది. నీ ఇద్దరిని పూర్తి చేసి న్యాయాన్ని పెంచేస్తాను. చలపతి, ఈ లాయర్ని డాక్టర్ని కొన్నావు కదా, ఇప్పుడు నేను కొన్నాను. నీ ప్రాణం తీస్తాను. తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ ప్రాణం తీసి నేను ఇప్పుడే కొనరా? ఈ కేసులో ముద్దాయి చలపతి హత్య జరిగిన సమయంలో అతను హోటల్ అజంతాలో ఉన్నట్లు డిఫెన్స్ వారు నిరూపించగలిగారు. శ్రీకాంత్ను చలపతి హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది. ఈ హత్య కారకుడైన అజ్ఞాత వ్యక్తి ఎవరో కనుక్కోవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడం జరిగింది. లేఖ మానభంగం జరగలేదన్న డాక్టర్ వెంగళరావు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ముద్దాయి చలపతిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. లేఖ భర్త పరశురాం లాయర్ని డాక్టర్ని న్యాయమూర్తి సమక్షంలోనే కొట్టి కోర్టు ధిక్కారం చేసిన నేరానికి ఐపీసీ 332 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఆనాడు ధృతరాష్ట్రుడి కళ్ళ ముందు ద్రౌపది వస్త్రాపరణం జరిగితే కనపడలేదు పొమ్మన్నాడు. ఈనాడు ఈ ధృతరాష్ట్రుడు ఒక మానవతికి మానభంగం జరిగితే లేదు పొమ్మన్నాడు. యుగాలు మారినా చరిత్రలు మారవు, చరిత్రలు మారినా సంఘటనలు మారవు. నడుస్తున్న ఈ చరిత్రల్ని న్యాయ గ్రంథాలు, నీతి వాక్యాలు, ధర్మపన్నాలు తీర్పులు చెప్పలేవు. కళాలు చెప్పలేని తీర్పుల్ని కత్తులే చెప్తాయని నేను నిరూపిస్తాను. రాలేదా? లేఖ రాలేనంత దూరంగా వెళ్ళిపోయింది పరశురావు. అవును బాబు, అన్యాయాన్ని సహించలేక, అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. తన అనాథైన తనకు పుట్టబోయే బిడ్డలకు మేమే మీ తల్లిదండ్రులు అని గర్వంగా చెప్పుకునే అవకాశం లేదని, రేపు నువ్వు విడుదలై వచ్చిన నీ బిడ్డల్ని ప్రతివాడు తండ్రి నేరస్తుడు, తల్లి చెడిపోయిందని వెక్కిరిస్తుంటే చూసి సహించలేదని ఈ ఉత్తరం రాసి ఊరు పోసుకుని చనిపోయింది. నువ్వుండగానే రక్షణ లేని తనకు ఇప్పుడు లోకులు కాకులే పొడుస్తారని భయపడి జీవితాన్ని ముగించుకుంది. పరశురాం, చనిపోయిన రేఖ అనాథ ప్రేతల్లా పడుద్ది. నువ్వు ఆ భాగ్యరాలికి అంత్యక్రియలు జరిపించు. రేఖను సాగనంపు బాబు. వయసు పూలు పూసే వేళ వలపు గాలి వీచే వేళ నీ ఊపిరే సోకిందిలే ఎదావిరై పోయిందిలే. చెప్పు గంగా, నా భార్యని కాపాడడానికి తన ప్రాణాలు అర్పించిన నా స్నేహితుడు శ్రీకాంత్ భార్య నాకేమవుతుంది? నా జీవితాన్ని నాశనం చేసిన ఆ చలపని చంపిన నేను హంతకునవుతానా, పగ తెచ్చుకున్నవాడవుతానా?
నన్ను క్షమించక్క. నీ గురించి తెలియకుండా అంద్రాని మాటలని నీ మనసు కష్టపెట్టాను. నన్ను మన్నిస్తావు కదా? మన్నించే స్థితి నేను ఈ జీవితంలో పోగొట్టుకున్నానమ్మా. నలుగురు ఏమంటున్నారో నువ్వు అదే అన్నావు. ఈ రోజు నుంచి ఊళ్ళో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను. మీ జీవితాలని నాశనం చేసిన ఆ సచ్చిరాళ్ళని ఏటాడడానికి నేను సహాయం డబ్బులు ఎవరెవరికి వాటేసుకొని బచ్చా 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 అని అరు మిగతా సంగతులు నేను చేసుకుంటాను. డబ్బులు ఎవరెవరికి వాటేసుకొని బచ్చా 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 అని అరు మిగతా సంగతులు నేను చేసుకుంటాను. బయటికి తీ. ఏమిటి నీ దగ్గరే ఉంటాయి, బయటికి తీ. నా దగ్గర పాడు ఇక్కడ తీస్తే ఏం బాగుంటుంది? అలా అలా పొదరింటికి వెళ్దాం పదా. పగలిపోయి మోసం చేద్దాం అనుకున్నావా? అదేం కుదరదో, బయటికి తీ. లేకపోతే ఏమిట్రా చల్లాతే? ఏంటిది? డబ్బులేని సొక్క పెంట. స్వదేశాగమనం. ఈ నెల 15వ తారీఖున డాక్టర్ వెంగళరావు గారు లండన్ లో నూతన వైద్య ప్రక్రియలు నేర్చుకుని ఇండియాకు తిరిగి వస్తున్న సందర్భంలో మా శుభాకాంక్ష. మీ దీర్ఘకాంక్ష. ఏమిటి డాడీ పేపర్ మీద కోపం చూపిస్తున్నారు? పేపర్ మీద కాదు, డాక్టర్ వెంగళరావు గారి మీద. వాడు ఇండియాకు తిరిగి వస్తున్నాడట. ఈ వార్త పరశురాం చూశాడంటే ఆ డాక్టర్ తిరుగు టపాలోనే నరకానికి పోతాడు. అదే నా భయం కూడా. వచ్చేవాడు కాముగా రావచ్చుగా. ఆ కూతుమకాయలు పేపర్లో కూడా వేయించుకోవాలి. చూడు, రాగానే వాడిని పట్టుకుని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. మన సంగతి బయటపడకుండా చూడాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను స్వదేశంలో ఉన్న రోజుల్లో నన్ను మీరెవరూ గుర్తించలేదు. అది మీ తప్పు కాదు. కానీ విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత నన్ను నా సమర్థతని గుర్తించి నాకు ఇవాళ సన్మానం చేస్తున్నారు. ఇవాళ సన్మానం చేస్తుండకపోతే మిమ్మల్ని క్షమించేవాడిని కాదు. చాలా సంతోషం. డాక్టర్లు అంటే ఎవరు, అసలు వైద్యం అంటే ఏమిటి మీకు తెలియదు. విదేశాలకు వెళ్ళక ముందు నాకు తెలియదు. ఇదివరకు ప్రాణం మీదకి వస్తే భగవంతుడా రక్షించుకొని తూర్పు తిరిగి దండం పెట్టేవారు. కానీ ఇవాళ డాక్టర్లకు దండం పెడుతున్నారు. కనుక డాక్టర్లంతా నీతిగా, ధర్మంగా ఏమైంది? డాడీ డాడీ ఏమైంది డాడీ? కూర్చున్నట్టుంది. హాస్పిటల్ తీసుకెళ్తాం. పదండి పదండి. నెమ్మదిగా డాడీ. ఓకే డాక్టర్. నమస్కారం సిఐ గారు. ఎందుకు వచ్చావు ఇక్కడ? నేనేమి మీ రౌడీ లిస్టులో లేనే. ఎక్కడెక్కడికి ఎప్పుడెప్పుడు ఎందుకెందుకు వెళ్ళాను వివరాలు చెప్పడానికి. అనుమానించిన మనిషిని ప్రశ్నించే అధికారం ఉంది నాకు. అయితే చెప్తా వినండి. విదేశాల నుండి తిరిగి వచ్చిన ఈ డాక్టర్ గారు కొత్త ఆరోగ్య సూత్రాలు ఏమైనా నేర్చుకొచ్చారేమో తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు అర్జెంటుగా ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? మనసు ప్రశాంతంగా లేదు. ఎందుకలేదు? అనుమానంతో ప్రతిరోజు మీరు సంటేస్తుంటే ప్రశాంతంగా ఎలా ఉంటుంది చెప్పండి. చూడు పరశురాం, ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక మిత్రుడిగా చెప్తున్నా. నీలో ఉన్న పగను చంపు, ఆవేశాన్ని చల్లచ్చు. నీకు కావాలంటే నా పరపతిని ఉపయోగించి నీకెక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాను. ఆల్రెడీ వేట అనే ఉద్యోగంలో ఉన్నాను నేను. అది పూర్తయ్యాక ఇప్పుడు కానీ ఉద్యోగం.
ఏమిటమ్మా, ఏమిటి కంగారు? అతను ఎవరో నన్ను వెంటాడుతున్నాడు డాడీ. ఎవడు వాడు? కన్నెపిల్ల మొగుడు. కన్నెపిల్ల మొగుడా? ఎవడమ్మా? రండి డాడీ. పద. ఎక్కడమ్మా? ఒకటి చూడండి. పైకి పిలిచి విషయం ఏమిటో కనుక్కోండి డాడీ. వద్దమ్మా, వాడు రోడ్డు మీద తిరిగే రౌడీలో ఉన్నాడమ్మా. వాడితో పెట్టుకుంటే మన ప్రెస్టేజ్కే భంగం. అతను నీకు తెలుసని చెప్పాడు డాడీ. పైగా నిన్ను విదేశాల కంటే పై దేశాలు పంపిస్తానన్నాడు. విదేశాలకి? నువ్వు ఒంటరిగా కనిపించావని నిన్ను మాయ చేయడానికి ఏదో అనుంటాడమ్మా. అదే నాకేం భయం లేదమ్మా. అదే నీకేం భయం లేదమ్మా. నువ్వు లోపలికి వెళ్ళు. ఏం గవర్నమెంటో ఏమిటో, ఎప్పుడో కరెంటు పోతూనే ఉంటుంది. ఏమైందమ్మా బేబీ, ఏమైంది? అతనే డాడీ, అతను మళ్ళీ వచ్చాడు. ఎవరమ్మా? కన్నెపిల్ల మొగుడు. నిద్రలో ఏదో కలవరించుంటావమ్మా. లేదు డాడీ, నేను అసలు నిద్రపోలేదు. కరెంటు పోయింది, పెళ్లి కట్టని తెరిచాను. అతను కిటికీ దగ్గర నిల్చునున్నాడు. ముందు నేను చూస్తాను. నువ్వేం భయపడకమ్మా, నువ్వు పడుకో. నేను పోలీసులు ఫోన్ చేస్తాను. పడుకోమ్మా, పడుకో. హలో, నేను డాక్టర్ వెంగళరావుని మాట్లాడుతున్నాను. ఏమిటో చెప్పండి. చెప్పడానికి ఏముంది, ఆ పరశురాం మమ్మల్ని వెంటాడుతున్నాడు. వాడి సంగతి నేను చూస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పానుగా. నిప్పుల కుంపటి మీద కూర్చోబెట్టి నీకేం పర్వాలేదంటే ఎలాగండి? నేను వెంటనే ఏర్పాటు చేస్తాను, మీరు తొందరపడి నోరు దారకండి. చూడండి, నేను పిరికి మనిషి. పిరికి వాడిని బెదిరిస్తే నిద్రపోయే నిజాన్ని కూడా బయటకు కట్టేస్తాడు. ఆ విషయం గుర్తుంచుకుని తొందరగా చర్య తీసుకోండి. నిజం చెప్పకపోతే పరశురాం నిన్ను చంపుతానని భయపడుతున్నావు కదూ. నిజం చెబితే నిన్ను నేను చంపుతానని మర్చిపోకు. మాత్రలు వేస్తే జ్వరం తగ్గిపోతుంది. వెళ్ళు. తగ్గకపోతే సార్? తగ్గకపోతే మాత్రలు తీసుకురా, నేను వేసుకుంటాను. వెళ్ళు. ఏమిటి నీ జబ్బు? రేప్ చేయాలనుంటుంది. ఎందుకు వచ్చావు? ఎందుకు రావడం ఏమిటి? ఇచ్చట వైద్యం చేయబడును అని బోర్డు ఉంది. నాకు రోగం ముదిరింది, వచ్చాను. రోగమా? ఏమిటా రోగం? కన్నెపిల్ల. కన్నెపిల్ల? అదే, కనిపించగానే రేప్ చేయాలనిపిస్తుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? కేసు ఇచ్చి వెళ్దామని వచ్చాను డాడీ. బాయ్. ఏమిటలా చూస్తున్నావు? ఇంకెలా చూడమంటావు? ఆ కీసిచ్చి వెళ్లిన చిన్నదాన్ని కిస్సు పెట్టుకోవాలని ఆత్రం నాలో పెరిగిపోతుంది. ఏం చేయమంటావు? నా రోగం నన్ను ఊరుకోనివ్వటం లేదు. ఇన్నాళ్లుగా ఎవరిని రేపు చేయాలా అని ఎదురు చూశాను. ఇప్పుడు మనిషి దొరికింది. పరశురాం, తొందరపడకు. నీ రోగానికి మంచి మందు ఇస్తాను, తొందరపడకు. నీ మందుతో నా జబ్బు నయం కాదు డాక్టర్. నీ చేత కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పించిన మనిషి పేరు చెప్పే వరకు నీ కూతుర్ని రేప్ చేయాలన్న నా కోరిక నయం కాదు. చెప్పకపోతే రేప్ చేయక తప్పదు. అప్పుడు నువ్వు కోర్టుకు వెళితే కోర్టులో ఆమెను చాకట్ చింపేడా, బుగ్గ గిల్లేడా, పెనుగులాట ఎలా ఎంతసేపు జరిగింది? నేను కాదు, అలా ప్రశ్నలు వేసేది వాళ్ళు. పాపం నీ కూతురు ఏం సమాధానం చెప్తుంది? నోరు మూసుకుంటుంది. అప్పుడు నీలాంటి భ్రష్టుని కొనేసి కోర్టులో ఆమె కన్నెపిల్ల అని అబద్ధపు సర్టిఫికెట్ సృష్టించి కేసు నుంచి నేను బయటపడతాను. నీకు నమస్కారం పెట్టాను. నా కూతురు అమాయకులు, దాన్ని ఏం చేయకు. ఏమీ చెయ్యి. ఆ పేరు చెప్పు. ఇప్పుడే చెప్పక్కర్లేదు, రాత్రి 8 గంటలకు వస్తాను, అప్పుడు చెప్పు. హలో, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఒంట్లో బాగోపోతే చూపించుకుందామని వచ్చాను. ఏమిటి జబ్బు? లంబర్ డిస్క్ సిండ్రామ్ అని. నీకు తెలియదులే. డాక్టర్, అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? చెప్పాడుగా ఆరోగ్యం బాగోలేదని. ఏమిటి అతను జబ్బు? లంబర్ డిస్క్ సిండ్రామ్. కాదు, మీరు భయంతో అబద్ధం చెప్తున్నారు. అతను 8 గంటలకు వస్తానని చెప్పడం నేను విన్నాను.
నిజమండి, టెస్ట్ కోసం వస్తానన్నాడు. మిస్టర్ వెంగళరావు, మీరు ఆడే అబద్ధం విలువేమిటో మీకు తెలుసా? మీ ప్రాణం. ఎస్, అతను చలపతిని చంపాడు. ఇప్పుడు మిమ్మల్ని చంపుతాడు. మీరు నిజం చెప్తారు. సారీ, అతనికి నేను చంపాల్సిన అవసరం లేదు. నో. ఓకే, ఐ విల్ సీ. దశరామయ్య, పరశురాం డాక్టర్ వెంగళరావుని కలుసుకున్నాడు. ఎందుకు వచ్చామని అడిగితే కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. చలపతిని తరిగి చంపినవాడు వెంగళరావును చంపాలని ఎందుకు చూడటం లేదు? చంపుతాడు. వాడి ద్వారా నీ పేరు తెలుసుకున్న తర్వాత. వెంగళరావు నా పేరు చెప్తానంటావా? భగవద్గీత మీద చేయబెట్టి అబద్ధం చెప్పొచ్చు కానీ పీక మీద కత్తి పెడితే ఎవడైనా నిజం చెప్తాడు. అయితే ఈ డాక్టర్ నువ్వు కంట కనిపెట్టి ఉండాలన్నమాట. అవును. 8 గంటలకు పరశురాం వెంగళరావుని తప్పకుండా కలుసుకుంటాడు. హలో డాక్టర్. ఏమిటి డాక్టర్ పేషెంట్లా తయారయ్యారు? అదే లేదు, ఐఎమ్ ఆల్ రైట్. నేను క్లబ్కు వెళ్తున్నాను, మీరు కూడా వస్తారేమోనని. నో, నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. ఎవరితో? నాకు చెప్పకూడని మనిషి ఎవరబ్బా? కొంపదీసి సీక్రెట్ ఎక్కారా? హలో డాడీ, నేను ఏమిటి? హార్ట్ అటాక్? ఈ అటాక్ ఏమిటి డాడీ? అబ్బే, పేషెంట్ కలపకండి, నేనే చూడడానికి వస్తున్నాను ఇమీడియట్లీ. ఎవరికి డాక్టర్ హార్ట్ అటాక్? సుబ్రహ్మణ్య స్వామి గారిని, లీడింగ్ లాయర్. అతనికి. నన్ను కూడా మీతో రమ్మంటారా? అక్కర్లేదు, నేనే అటెండ్ అవుతాను. డాక్టర్, హార్ట్ అటాక్ పేషెంట్ ను చూడటానికి వెళ్తూ స్టెథాస్కోపు, బీపీ చెకింగ్ ఆపరేటర్ తీసుకెళ్ళటం తెలీదా? పరశురాం ఉన్నాడమ్మా? ఉన్నా మీరు కొత్త రకం రిపోర్ట్ ఇవ్వటానికి. అతని భార్య బ్రతికిలేదు వెంగళరావు గారు. నన్ను, నా బిడ్డను వాళ్ళు చంపేస్తారంటే భయపడి ఆ రోజులు అబద్ధం చెప్పానమ్మా. అలాగా? భయపడే విదేశాలకు వెళ్ళారా? లేదమ్మా, నేను ఇక్కడ ఉంటే నిజం బయట పెడతాన్ని వాళ్ళు నన్ను బలవంతంగా విదేశాలకు పంపించారమ్మా. అయితే ఇప్పుడు ఏ ధైర్యంతో నిజం చెప్పడానికి వచ్చారు? ధైర్యం కాదమ్మా, తిరిగితనం. నా కూతురు భవిష్యత్తు నాశనం కాకూడదన్న భయమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే నిజం చెప్పాలని వచ్చాను. మీ భర్తను చంపింది రాజేంద్రమ్మా. వాడు దశరామయ్య కొడుకు. వాళ్ళిద్దరే చలపతిని ప్రోత్సహించి దారుణాన్ని కొడిగట్టారు. ఈ నిజం పరశురాంకి చెప్పాలని వచ్చాను. నా బిడ్డనేమి చేయొద్దని చెప్పండి అమ్మా. తల్లి లాంటి మీరు చెప్తేనే నా బిడ్డ బతుకు నిలబడుతుంది. ఈ విషయం నేను చెప్పినట్టు మనకు తెలియనివ్వకండి. తెలిస్తే ఆ దశరామయ్య నన్ను బతకనీయడమ్మా, బతకనీయడు. ఇక మనం ఏ బెంగ లేకుండా బతకొచ్చు. ఆ పరశురామగాడికి మన గురించి చెప్పగలిగిన ఆఖరి ఆత్మ కూడా పంచభూతాల్లో కలిసిపోయింది. ఎవరది? వెంగళరావు ఆత్మేమో. గాలి కదులు. అదేమిటో చూసొస్తాను, మీరు కానివ్వండి. ఎవరది? ఎవరో పరిగెడుతున్నారు.
పరశురా వదినా బాబాయ్ అమ్మ బాబాయ్ వదినా పరశురా బాబుకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. బాబుకి అండగా నేను వదినా. నువ్వున్నావనే ధైర్యంతోనే ప్రాణాలకు తెగించాను. నువ్వు పగను కళ్ళల్లో పెట్టుకుని పరశురా వదినా బాబాయ్ అమ్మ బాబాయ్ వదినా పరశురా బాబుకు అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను. బాబుకి అండగా నేను వదినా. నువ్వున్నావనే ధైర్యంతోనే ప్రాణాలకు తెగించాను. నువ్వు పగను కళ్ళల్లో పెట్టుకుని కార్చిచ్చు వెలుగులో శత్రువుల కోసం వెతికావు. నేను ప్రతీకారాన్ని గుండెల్లో పెట్టుకుని నా భర్తను చంపిన దుర్మార్గుడి కోసం వెతికాను. ఎవడు వాడు చెప్పదురా. నిన్ను ఈ దుస్థితికి తీసుకొచ్చిన ఆ దుర్మార్గుణ్ణి ఇప్పుడే శవంగా మాట్లాడతాను. అక్కర్లేదు, ఆ పని నేను చేశాను. నా భర్తను చంపిన రాజేంద్రను హత్య చేశాను. వాడి తండ్రి దశరథ రామయ్యే మన జీవితాలు నాశనం అవటానికి కారణం. వాడే నన్ను వెంటాడి చావుకు దగ్గర చేశాడు. దశరథ రామయ్య పరశురాం, ఇక నుండి నా బిడ్డకు అన్నగా తండ్రిగా సంరక్షకుడిగా ఉంటానని ప్రమాణం చేయి బాబు. బాబుని నేను కాపాడుకుంటాను. పగబట్టి నా వాళ్ళను దూరం చేసిన నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను రా. మిస్టర్ పరశురాం, దశరథరామయ్య చేసిన నేరం వివరాలు మాకు అందాయి. అందుకే ఆయన అరెస్ట్ చేశాం. మీరు అనవసరమైన ఆవేశానికి లోను కాకండి. ఆవేశం కాదు ఇన్స్పెక్టర్, ఆవేదన, ఆక్రందన, ఆనంద బాష్పాలు నింపుకోవాల్సిన ఈ కళలో అగ్నిజ్వాలను నింపుకొని వీడు ఎప్పుడు కనపడతాడా, వీడి రక్తం ఎప్పుడు కళ చూస్తానని ఎన్ని సంవత్సరాల నుంచి తహతహలాడిపోతున్నా. మిస్టర్ పరశురాం, మీకు అన్యాయం జరిగి ఉండొచ్చు. ఆరోపించే అధికారమే గాని నేరస్తుడిని శిక్షించే హక్కు మీకు లేదు. హక్కు ఒకడిస్తే తీసుకునేది కాదు ఇన్స్పెక్టర్. మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన వీడికి శిక్ష పడుతుందా? శాంతను జీపుతో గుద్ది చంపేశాడని మీరు కేసు పెడతారు. ఆ సమయంలో డ్రైవ్ చేస్తున్నది నేను కాదు, మా డ్రైవరు అని మీరు తప్పించుకుంటాడు. అంత మాత్రాన చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు. కమాండ్ టేక్ హిమ్. దశరథ రామయ్య, నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా రేపు రాత్రి 12 గంటలకి నిన్ను చంపకపోతే నా పేరు పరశురాముడు కాదు. వెల్కమ్ మై ఫ్రెండ్, వెల్కమ్. సారీ, కొడుకుపోయిన బాధలో ఉన్నావు కదా, నా హృదయపూర్వకమైన సానుభూతి తెలియపరుస్తున్నాను. ఇన్నాళ్ళు నాతో చేతులు కలిపి ఈ రోజు నా చేతులకే సంకెళ్ళు వేస్తావా? లేకపోతే ప్రజల చేతిలో నువ్వు దారుణంగా చచ్చుండేవాడు. ఆ పరశురాంగాడు ప్రజలను రెచ్చగొట్టి నిన్ను చంపడానికి వచ్చాడు. వాడి చేతిలోంచి నిన్ను రక్షించడానికే నిన్ను అరెస్ట్ చేసినట్టు నాటకం ఆడించి ఇక్కడికి రప్పించాను. రేపు రాత్రి 12 గంటల్లోగా నన్ను చంపకుండా వదలని ప్రతిజ్ఞ కూడా చేశాడు. ఇంపాసిబుల్. నువ్వింకా జైల్లో ఉన్నావనే భ్రమలో ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉన్నట్టు చచ్చినా తెలుసుకోలే. కానీ వాడు చాలా డేంజరస్ ఫెలో. ఎందుకైనా మంచిది రేపు రాత్రి 12 గంటల దాకా వాడిని అంటిపెట్టుకుని. ఆల్ రైట్, నువ్వు లోపల తలుపులు వేసి కూర్చో. 12 గంటల లోపల నేనొచ్చి తలుపు తట్టినా సరే తెరవద్దు. ఓకే, కమాన్. ఓ, ఇన్స్పెక్టర్ గారా?
నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ హోదాలో నీ ఇంటికి రాలేదు పరశురాం. పులి అడవిలోంచి నగరంలోకి వచ్చినంత మాత్రం దాని పేరు మారుతుందా? నరమాంసం తినే అలవాటు పోతుందా? పరశురాం, చిన్నప్పటి నుంచి మనం స్నేహితులం. కాకపోతే రైలు పట్టాల్లాగా చెరుకు మార్గాన నడిచాం. ఇంకా నడుస్తూనే ఉన్నాం. అవును, అందుకే ఈ రోజు వెతుక్కుంటూ నేను నీ దగ్గరకు వచ్చాను. ఈ రోజు పాత సంవత్సరానికి ఆఖరి రోజు. అలాగే మన మధ్య ఉన్న అభిప్రాయ భేదాలకు కూడా ఆఖరి రోజు కావాలని కోరుకుంటున్నాను. అందుకే ఈ రాత్రి 12 గంటల వరకు నీతో గడపాలనుకుంటున్నాను. కానీ ఈ రాత్రి 12 గంటల వరకు నేను క్లబ్ లో గడపాలనుకుంటున్నానే. అయితే నేను అక్కడికే వస్తాను. కొత్త సంవత్సరం పుట్టగానే మన స్నేహానికి కొత్త నిర్వచనం చెప్తుంది. స్నేహానికి కొత్త నిర్వచనం నువ్వు ఎప్పుడో చెప్పావు. ఇప్పుడు నేను చెప్పాలి. అలాగే ఎవరు చెప్పలేరు జరిగే రేపటి కథ జరగక తప్పదు కదా. సూర్యగమనమిది సూటి పయనమిది ఎదిరించావా సఫా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు ఆపలేరు, ఎవరు చెప్పలేరు. అరుణ కిరణుడి దిశ మధనంలో పొంగును నెత్తురు సుధా. రాణి ఉదయము కానీ విలయము గగనము భువనము జలుచు సమయము కదా. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరు ఆపలేరు, ఎవరు చెప్పలేరు.
ఎవడు పార్థుడో ఎవడు వ్యర్థుడో గీత మారనిది కదా. పోనీ సహనము కానీ దహనము జననము మరణము లయూచు తరుణము కదా. కొత్త సంవత్సరంలో వ్యవస్థ కోసం ఒకే ఒక హత్య చేస్తాను. అది నీలాంటి నీచులుండబట్టే మీ డిపార్ట్మెంట్ తలంచుకు తిరుగుతుంది. నీ తలను తుంచి మీ డిపార్ట్మెంట్ సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేస్తాను. నన్ను చంపడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు పరశురాం. క్లబ్ చుట్టూ నేను పెట్టిన గూండాలున్నారు. నిన్ను చంపి ఎన్కౌంటర్లో చంపానని కేసు నా మీదకి రాకుండా చేసుకోగల తెలివితేటలు కూడా నాకున్నాయి. నువ్వు కాలిస్తే మసిపోవడానికి ఇది పిట్టగుండె కాదురా, పులిగుండె. ఈ పరశురాం పంజాబ్ విప్పి నీ ప్రాణాలు తీసే వరకు విడిచిపెట్టడు.